నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జగన్నాటకుడు ఆడిన ఆటలో అధికారులు బలయ్యారు. దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదేసిన తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో ఆడించిందంతా తెర వెనుక నాయకుడే, కానీ అతనికి సహకరించిన అధికారులు మాత్రమే ఇప్పుడు శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. సహకరించినందుకు ఊచలు లెక్కట్టాల్సి వస్తుందని అధికారులైనా గుర్తించారో లేదో. తాజాగా టీటీడీని కుదిపేసిన కల్తీ నెయ్యి వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సంచలన రిపోర్టును వెలువరించింది. కూటమి ప్రభుత్వానికి అందించిన నివేదికలో అప్పటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన ముద్దాయి అని పేర్కొంది. కల్తీ నెయ్యి అని తెలిసినా కొన్ని కంపెనీలకు నిబంధనలను సడలించి మరీ అనుమతినిచ్చారని తెలిపింది. బాధ్యుడైన ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నివేదించింది. దీంతో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని అర్థమవుతోంది. అయితే అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? కల్తీ నెయ్యి అని తెలిసిన నిబంధనలను ఎలా సడలించారు, ఎందుకు సడలించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మారెడ్డి 2019 జూలై 12 నుంచి 2022 మే 8 వరకు టీటీడీ ప్రత్యేకాధికారిగా అడిషనల్ ఈవోగా పనిచేశారు. 2022 మే 8 నుంచి 2024 జూన్ 10 వరకు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే కల్తీ నెయ్యి టీటీడీకి ప్రవేశించిందని కమిషన్ పేర్కొంది. టీటీడీ విధి విధానాలకు సంబంధించి 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక్కడే కల్తీ నెయ్యికి పునాదులు పడ్డాయి. ఈ సమావేశంలో నెయ్యి సరఫరాకు సంబంధించి నిబంధనలను సడలించారు. సరఫరాదారుల అర్హత, విశ్వసనీయత, సామర్థ్యం, నాణ్యత వంటివేమీ సరిగ్గా తనిఖీ చేయలేదు. కల్తీ నెయ్యి అని గుర్తించడంలో కూడా అలసత్వం ప్రదర్శించారు. ఇందుకు ప్రధాన కారణం ధర్మారెడ్డి 2021 డిసెంబర్లో బోలే బాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. 2022 జూన్లో, అంటే సరిగ్గా 7 నెలలకు దానిపై అనర్హత వేటు వేశారు. నెయ్యిలో క్వాలిటీ లేదని, చాలా వరకు ఇంప్యూరిటీస్ ఉన్నాయని గుర్తించి వేటు వేశారు. అయినా నెయ్యి సరఫరా కొనసాగించడానికి ఆ సంస్థకు ధర్మారెడ్డి ప్రత్యేక అనుమతి ఇచ్చారు. బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని 2022 ఆగస్టులోనే తేలినా వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా తీతీదేకు నెయ్యి సరఫరా కొనసాగించేలా చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యం. టెండరు నిబంధనల అమలులో ధర్మారెడ్డి విఫలమయ్యారు. ప్రొక్యూర్మెంట్ విభాగంపై తగిన పర్యవేక్షణ, నియంత్రణ లేదు. ఆయన చర్యల వల్ల అనేక విధానపరమైన లోపాలు తలెత్తాయి. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లటంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన గురించి పాలక మండలి దృష్టికి తీసుకెళ్లలేదు. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటా సిటోస్టెరాల్ పరీక్ష నిబంధనలను చేర్చుకున్న వాటికి ఆమోదం తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందంటూ మైసూరులోని CFTRI సంస్థ నిగ్గు తేల్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 జూలై 1 నుంచే బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరైన 2023 నవంబర్ 14 వరకు ఆ నిబంధనలను నెయ్యి సరఫరా టెండరు షరతులో చేర్చలేదు. బీటా సిటోస్టెరాల్ పరీక్షలు చేసేలా టీటీడీ ల్యాబ్ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడంలో విఫలమయ్యారు. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందంటూ CFTRI ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత సంస్థలపై ధర్మారెడ్డి చర్యలు తీసుకోలేదు. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ FSSAI నిర్దేశించిన మార్గదర్శకాలు అమలు చేయలేదు. ఇలా ప్రతి అంశంలోనూ పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇందులో ధర్మారెడ్డి మాత్రమే కాదు, వివిధ దశల్లో పనిచేసిన అధికారుల ప్రమేయం కూడా ఉంది. అనిల్ కుమార్ సింఘాల్ నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. తర్వాత పాలక మండలి ముందు ఆ ప్రతిపాదనను పెట్టడంతో అక్కడ ఆమోదం పొందింది. టెండరు నిబంధనల సడలింపు ప్రతిపాదనలు ఆమోదించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోలేదు. ఫలితంగా కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కలిగింది. టీటీడీలోనే పనిచేసే ఓ బాలాజీ అనే అధికారి నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయలేదు. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలను టెండర్ షరతుల్లో చేర్చకుండా జాప్యం చేశారు. ఆ నిబంధన చేర్చకుండానే 2 డైరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారు.
రివర్స్ యాక్షన్ తర్వాత లేఖల ద్వారా ధరలు తగ్గించినా అలాంటి టెండర్లను తిరస్కరించకుండా టెండర్లు ఆమోదించాలని సిఫార్సు చేశారు. ఉల్లంఘనకు సహకరించారు. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటూ వచ్చిన బిడ్లను పక్కాగా పరిశీలించకుండా ఆమోదించారు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికలో కోరారు. 2018 మే 17 నుంచి 2020 మే 13 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన పి జగదీశ్వర్ రెడ్డి నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలను సడలించిన కమిటీలో సభ్యుడు. తగిన కారణాలు లేకుండానే టెండర్ నిబంధనలను సడలించాలని సిఫార్సు చేశారు. ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపించారు. వీరితో పాటు ఆర్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం అనే ప్రొక్యూర్మెంట్ మేనేజర్ను కూడా శిక్షించాలని కమిషన్ కోరింది. ఈయన 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా పనిచేశారు. తీతీదేకు కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందని సిఎఫ్టిఆర్ఐ నివేదికలో వెల్లడైనా దాన్ని ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదు. ఫైల్ను దాచిపెట్టారు. బోలేబాబా ప్రీమియర్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు సిఎఫ్టిఆర్ఐ నివేదికలో నిగ్గు తేలిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నెయ్యి నిపుణుడు అయిన బి సురేంద్రనాథ్ నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలను పటిష్టం చేయడంలోనూ తర్వాత వాటిని పూర్తిగా సడలించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కల్తీ నెయ్యి సరఫరాదారులతో చేతులు కలిపి వారి వినతి మేరకు బీటా సిటోస్టెరాల్ పరీక్షలు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేశారు. తద్వారా కల్తీ నెయ్యి సరఫరా కొనసాగటానికి దోహదపడ్డారు. ఫ్లాట్ తనిఖీ బృందం సభ్యుడిగా తన బాధ్యతల్ని అస్సలు నిర్వర్తించలేదు. దీంతో పాటు డైరీ నిపుణుడు అయిన ఎం విజయభాస్కర్ రెడ్డి బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధన అమలు చేయడంలో విఫలమయ్యారు. బీటా సిటోస్టెరాల్ పరీక్షకు సంబంధించిన ల్యాబ్ ఏర్పాటు చేయాలని తీతీదేకు సలహా ఇవ్వలేదు. ఫ్లాట్ తనిఖీ బృందం సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదు. విజయభాస్కర్ రెడ్డిపై తీతీదే తగిన చర్యలు తీసుకోవాలి. ఇలా పలు శాఖల్లో పనిచేసిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్లే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి చెంత అపచారం జరిగింది. అయితే ఈ నివేదిక సంగతి అటుంచితే నిజంగా అధికారులు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? నెల 2 నెలలు కాకుండా సంవత్సరాల తరబడి చూసి చూడనట్లు వ్యవహరిస్తారా అన్నదే సందేహం. దీని వెనుక రాజకీయ నాయకుల పాత్ర లేనిదే ఇంత తతంగం జరిగిందన్నది నిపుణులు చెబుతున్న మాట. దేవాలయాల్లో రాజకీయ ప్రమేయం తెలియనిది కాదు. ఎండోమెంట్ యాక్ట్ కారణంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను మార్చేశారు నాయకులు. అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఇదంతా జరిగింది కాబట్టి నాయకులు కమిషన్లకో లేక అవినీతికో పాల్పడి ఉండటానికే ఇలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కమిషన్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించినా తెర వెనక ఆట ఆడించిన జగన్నాటకుడు ఎవరో తెలియాల్సి ఉంది.